పోరాటం. న్యాయవాదుల రక్షణ సాధిద్దాం 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 ఖండిద్దాం 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 ఖండిద్దాం. We want న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత. ఖండిద్దాం 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 ఖండిద్దాం. ఖబర్దార్ ఖబర్దార్ న్యాయవాదుల జోలికి వస్తే. ఆమె హత్య చేయబడ్డది. నిజానికి ఇప్పటికే న్యాయవాదుల రక్షణ చట్టం ఉంటే ఆమె ఎప్పుడూ ఆ చట్టం కింద తన రక్షణ పొందేది. అది లేకపోవడం వల్ల తను ఇచ్చిన దరఖాస్తులు కూడా అక్కడి పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ హత్యకు కారణమని ప్రధానంగా నేను భావిస్తున్నాను. నిజానికి తనకున్న హక్కును, చట్టబద్ధంగా వచ్చే హక్కును అడిగినందుకే ఈ హత్య జరిగింది. ఈ హత్యను ఒక ఆస్తి సంబంధాన్ని చూడకుండా మానవ సంబంధాలను కూడా చూడవలసిన బాధ్యత మనపై ఉన్నది. రక్త సంబంధం నుంచి జరిగిన హత్య. హీ వాజ్ అసాసినేటెడ్ బ్రూటల్లీ బై హిజ్ ఓన్ బ్రదర్. సో ఈ సామాజిక సంక్షోభాలకు కారణం కూడా ఈ ఆస్తులే కారణమవుతున్నాయి. ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా హక్కుల్ని కూడా స్త్రీలు అనగానే తిరస్కరించడానికి ఒక మగతనం అనే ధోరణి, ఆ ధోరణి నుండి జరిగిన హత్యగా నేను భావిస్తున్నా. ఈ చట్టాన్ని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కల్పించేంత వరకు ఒక దీర్ఘకాలిక నిరసన పోరాటం ప్రజాస్వామికంగా చేయాలని, ఈ హత్యలు ఇక నుంచి కూడా ఆగవని, ఆ రక్షణ చట్టం లేకుండా న్యాయవాదులు స్వేచ్ఛగా స్వతంత్రంగా తన న్యాయవాద వృత్తిని కొనసాగించలేని పరిస్థితికి ఈరోజు దిగరాని న్యాయవాద వృత్తి. అందుకే మిత్రులారని చెప్పేది ఏంటంటే, న్యాయవాదుల రక్షణ చట్టం వచ్చేంత వరకు కూడా మా ఈ ఉద్యమాన్ని, ఈ పోరాటాన్ని మేము మా కమిటీలో కూర్చొని చాలా తీవ్రంగా చర్చించి ఒక ముందడుగు వేస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ